టీజీ ఎడ్సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే మంచి నోటిఫికేషన్కు సంబంధించిన వీడియోలు, అదేవిధంగా జాబ్కు సంబంధించిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ వలన నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి TGCHE 2025-26 సంవత్సరానికి సంబంధించి 2 ఏళ్ల BEd రెగ్యులర్ కోర్సులో ప్రవేశాలకు తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ TG EdSET 2025 నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే విద్యార్హత గురించి పరిశీలించినట్లయితే, ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకునే అభ్యర్థులు కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు, SC, ST, BC, PWT అభ్యర్థులకు 40% మార్కులు ఉండాల్సి ఉంటుంది. ఇక ఈ ఎడ్సెట్ షెడ్యూల్ గురించి పరిశీలించినట్లయితే, డేట్ల గురించి పరిశీలించినట్లయితే, నోటిఫికేషన్ అనేది మార్చి 10, 2025 సోమవారం రోజు రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ వచ్చేసి మార్చి 12, 2025 బుధవారం నుంచి ప్రారంభం కావడం జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ లేట్ ఫీజు లేకుండా మే 13, 2025 బుధవారం రోజు వరకు తీసుకోవడం జరుగుతుంది. ఇక పరీక్ష తేదీ CBRT అంటే కంప్యూటర్ బేస్డ్ పరీక్ష కాబట్టి ఈ ఎగ్జామ్ వచ్చేసి జూన్ 1, 2025 ఆదివారం రోజు 2 సెషన్లలో జరగడం జరుగుతుంది. ఫస్ట్ సెషన్ వచ్చేసి 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా సెకండ్ సెషన్ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. 250 రూపాయల లేట్ ఫీతో మే 20 తేదీ వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 500 రూపాయల లేట్ ఫీ తోటి మే 24 వరకు కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఆ విధంగా ఆలోచన చేస్తున్నట్లయితే వారు ఈ నోటిఫికేషన్ను సద్వినియోగం చేసుకొని ఈ నోటిఫికేషన్ కోసం అప్లై చేసుకొని బాగా ప్రిపేర్ అయ్యి మంచి కాలేజీలో సీట్ సాధించి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగడానికి మంచి శిక్షణను తీసుకొని తర్వాత టెట్, DSE ఎగ్జామ్లు రాసి మంచి ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయ వృత్తిలో ప్రభుత్వ రంగంలో స్థిరపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.